Hello friends, welcome to my channel Vanillamma Diaries. Please like, share and subscribe. ఈరోజు చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని దాంట్లో వేసుకొని కుక్ చేయాలి. అండ్ చికెన్ ఫ్రైడ్ పీసెస్ని కూడా దీంట్లో వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, చికెన్ 65 రెడీ. Thank you for watching my video. Please like, share and subscribe.